ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. విచ్చేసినటువంటి ప్రభునందు ప్రియమైన కీర్తన టీవీ ఛానల్లో చూస్తున్న వారందరికీ ప్రభునామన వందనాలు తెలియజేస్తా ఉన్నామండి. దేవుని వాక్యం విందామా? నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రవక్త ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మిచ్చు యోహాను దేవుని చేత పంపబడినటువంటి ప్రవక్త. ఏలియా యొక్క అభిషేకము కలిగినటువంటి ప్రవక్త. అతడు పుట్టినది మొదలుకొని దేవుని ఆత్మచేత నింపబడినవాడు. పుట్టినది మొదలుకొని బైబిల్ గ్రంథంలో ఈ గొప్ప ఆధిక్యత పొందినవాడు. పుట్టినది మొదలుకొని దేవుని ఆత్మచేత నింపబడినవాడు. ఈ బాప్తిస్మిచ్చి యోహాను పుట్టడానికి ముందు ఒక ప్రవచనం తెలియజేయబడింది. వాళ్ళ నాన్నగారు ఏం పేరు? ఆయన పేరు యాజకుడైనటువంటి జకర్యా దేవుని ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేస్తున్నాడు. యాజక మర్యాద చొప్పున, తన క్రమము చొప్పున ధూపం వేస్తూ ఉంటే దేవదూత దిగివచ్చి ఆ ధూప వేదిక కుడివైపున నిలిచి అతనితో మాట్లాడడం జరిగింది. లూకాసు వార్త 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూడండి. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిసబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున చాలు గమనించండి. ఇక్కడ భార్య భర్త ఇరువురు కూడా ఎవరెవరు? జకర్యా, ఎలిజబెత్. ఏం పేరండి? జకర్యా. కొంతమంది వాళ్ళ పేర్లు చెప్పేటప్పుడు జక్రయాన్. నాకు ఆశ్చర్యం వేసింది. బైబిల్ నేను చూసా, కొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ ఎవరైనా జక్రయ్య ఉన్నారా అంటే ఎవరు లేరు. జకర్యా అని పిలవటం చేతకాక ఏమని పిలుస్తున్నారు? జక్రయ్య. ఇంకో ఆమె అయితే జక్రిగాడు. అక్కడ ఏం రాసింది? జకర్యా ఉందా లేదా? ఆమె పేరు ఎలిజబెత్ కదా. మంచి పేర్లు. ఎలిజబెత్, జకర్యా. వృద్ధాప్యంలో, ఎటువంటి వృద్ధాప్యంలో ఉన్నారంట? బహుకాలము గడిచిన వృద్ధులైరి. బహుకాలము గడిచిన వృద్ధులైరి. వీరిద్దరు ఎవరంట? యాజకులు. అంటే ఎలిజబెత్ గురించి అక్కడ ఏమని రాయబడిందంటే అహరోను కుమార్తెలలో ఒక్కతే. అహరోను కుమార్తెల్లో ఒక్కతే. అహరోను అంటే ఎవరు? మోషే గారి యొక్క అన్నగారు. అంతేకాదు కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి అందరు ప్రధాన యాజకులు కాదు. ఇంటికి తండ్రి ఎంతమంది ఉంటారు? తండ్రులు ఒక్కడే ఉంటాడు. తల్లి ఎంతమంది ఉంటారు? ఒక్కరే ఉంటారు. అలాగనే ఇక్కడ ఇశ్రాయేలులో ఏర్పాటు చేయబడిన ప్రధాన యాజకుడు, మొట్టమొదటి ప్రధాన యాజకుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ అహరోను కుమార్తెల్లో ఒకతే అంటే ఆ యాజక కుటుంబంలో పుట్టినటువంటి కుమార్తె. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈమె జకర్యాను. అంటే జకర్యా ఎవరు? ఆయన కూడాను యాజకుడే. అంటే వీరందరూ ఎవరయ్యా అంటే లేవి గోత్రికులు. దేవునికి స్తోత్రం చేద్దామండి. ఎవరంటే వీరందరూ లేవి గోత్రికులు. లేవీలను దేవుడు దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు? లేవి అంటే హత్తుకొనుట. లేవి అంటే హత్తుకొనుట. లేవి ఎవరి కుమారుడు అంటే యాకోబు
లేయ వారి కుమారుడు లేవి. ఆ కుమారుడు పుట్టగానే లేయ అనుకుంది, ఇక నుండి నా భర్త నన్ను హత్తుకొని ఉండును, ఇక నుండి నా భర్త నన్ను హత్తుకొని ఉండును. కనుక ఈ కుమారుడికి ఏమని పేరు పెడుతున్నాము? లేవి అని పేరు పెడుతున్నాం. ప్రేమ దేవుని బిడ్డ గమనించండి, ఈ లేవి అంటే దేవుడు 12 గోత్రాల వారిలో ఈ గోత్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా, బలి అర్పణలు కానీ, స్తుతి నైవేద్యములు కానీ, ధూపం వేయటం కానీ, దేవుని మందిరములో చేసే ప్రతి పరిచర్య మనందరూ తెలుసు కదా. మందిరంలో పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉంది. ఈ ప్రత్యక్ష గుడారంలో వారు ఏం చేసేవాళ్ళు? యాజకులు దీపములు వెలిగించేవారు. దీపవృక్షం ఉంది కదా, ఈ దీపాలు 7 దీపాలు ఉంటాయి దానికి. ఈ దీపాలు వెలిగించే పని ఎవరు చేయాలి? యాజకులు చేయాలి. మందసం ఉంది, మందసాన్ని మోసే పని ఎవరు చేయాలి? యాజకులు చేయాలి. అక్కడ ధూప వేదిక ఉంది, ధూపం వేసే పని ఎవరు చేయాలి? యాజకులు చేయాలి. అలాగే అక్కడ సన్నిధి రొట్టెల బల్ల ఉంది, ఆ బల్ల మీద రొట్టెలను క్రమంగా పెట్టవలసిన బాధ్యత ఎవరిది? యాజకులది. మనమందరం కూడా ఇప్పుడు రొట్టెల బల్ల అయితే రాబోతున్నాం, ఈరోజు సంస్కారాధనలో పాల్గొనబోతున్నాం. మనం అందరం కూడా ఈ పవిత్రమైన ఆ రొట్టెలను యోగ్యముగానే వారు పుచ్చుకోవాలి. యాజకులు మాత్రమే తినవలసిన రొట్టెలు అవి, సామాన్య ప్రజలు తినకూడదు. మనం కూడా ఈ రోజున బల ఎత్తుకు వస్తున్నామంటే బలలో ఎవరు పాల్గొంటున్నారు? బాప్తిస్మము పొందిన వారే పాల్గొంటున్నారు, పొందని వారు పాల్గొనడానికి అర్హత లేదు. పస్కా గొర్రెపిల్ల మాంసం ఎవరు తినాలి? కేవలము సున్నతి పొందిన ఇశ్రాయేలు మాత్రమే తినాలి. సున్నతి పొందకపోతే వారు తినకూడదు. ఇశ్రాయేలు ఇంట్లో పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అన్యులు ఉన్నారు, వారు తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకోవాలి? వారు వెండితో విమోచించబడిన వారైతే అప్పుడు వారు సున్నతి పొందిన వారై ఈ పస్కా గొర్రెపిల్ల యొక్క మాంసమును వారు భుజించాలి. ప్రేమేం దేవుని బిడ్డారా, ఇక్కడ బలలో పాల్గొనేది ఎవరయ్యా అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందిన వారు, అలాగనే యోగ్యముగా బలలో పాల్గొనడానికి సిద్ధపడిన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బలలో పాల్గొనేవారు అయోగ్యముగా పాల్గొంటే ఏమైందండి? యేసు ప్రభు వారు ఆపేస్తారా? ఆపేరు, కానీ చేయాల్సిందేదో చేసేస్తారు. ఓ సంఘమా, కొరింథీయులారా, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ సంస్కార ఆరాధన క్రమం గురించి పౌలు గారు వివరంగా రాశాడు. ఏమన్నారంటే, ఎవరైనా అయోగ్యంగా పుచ్చుకుంటే ఇందువల్లనే మీలో కొందరు బలహీనలు అవుతున్నారు. అయోగ్యంగా పుచ్చుకున్న వాళ్ళు ఏమవుతున్నారంటండి? బలహీనమవుతున్నారు. అయోగ్యంగా పుచ్చుకున్న వారు కొంతమంది రోగులు అవుతున్నారు, మరి కొంతమంది నిద్రించుచున్నారు. నిద్రిస్తున్నారంటే ఏంటి అర్థం? ఏసీ వేసారు, ఫ్యాన్ పెట్టారు, చల్ల గాలి వస్తుంది, ఒక కొనుక్కు తీద్దాం అనుకుని మందిరంలో నిద్రపోయేవాళ్ళు కాదు. నిద్రించుచున్నారంటే ఎవరు? సమాధి బండ మీద రాసి ఉంటుంది పేరు, పలానాయన పలానామే పలానా తారీఖున ప్రభునందు, అది నిద్ర అంటే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు మొట్టమొదట ఆయన రొట్టెను విరిచి ఇచ్చినప్పుడు ఎంతమంది పాల్గొన్నారు? 12 మంది శిష్యులు పాల్గొన్నారు. యేసు ప్రభు వారు వారి పాదాలు కడిగాడు. నేను మిమ్మల్ని కడగకపోతే మీరు నాతో మీకు పాలు పంపులు లేదు అని చెప్పాడు. అంటే మనము బలలో పాల్గొనాలంటే ఏం కలిగి ఉండాలంటే అండి, కడగబడిన అనుభవము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనము శనివారం రాత్రి ఏం చేస్తున్నాము? ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ రాగలిగిన వారు ఇక్కడ వచ్చి కూర్చొని ఉపవాసం ఉండి, ప్రభువా నన్ను కడుగునాయన, నన్ను కడుగునాయన అని దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచబడిన అనుభవంలోనికి రావడం కోసం ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాం. ఎందుకంటే మనకు తెలిసి తెలియక ఏమైనా పొరపాటు చేస్తున్నామేమో, దాదాపు తెలిసి మనం చేయం, కానీ తెలియక ఏమైనా పొరపాటు చేస్తున్నామేమో. మనమే పరీక్షించుకోవాలి, మనమే విమర్శించుకోవాలి. మనమే ప్రభువుకు అప్పగించుకుంటే సంపూర్ణంగా శుద్ధీకరించబడిన వారముగా ప్రభు దగ్గర యోగ్యులముగా మనం బలలో పాల్గొంటాం. ఒకవేళ మీరు రాలేకపోయారంటే దయచేసి మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలా కలిగి ఉంటారో అది మీ చేతులకి అప్పగించడం జరిగింది. యేసు ప్రభు వారు 12 మంది పాదాలు కడిగారు. ఆ 12 మంది బలలో పాల్గొన్నారు. ఆయన ఆ శరీరం, ఆ రొట్టె విరిచి ఇచ్చారు, రక్తం ఇచ్చారు. అయితే ఆ 12 మందిలో 11 మంది యోగ్యంగా పాల్గొన్నారు, ఒకడు అయోగ్యముగా పాల్గొన్నాడు.
అప్పుడే ప్రభువారు చెప్పారు, నన్ను అప్పగించు వాని చెయ్యి బల్ల మీదే ఉంది అన్నాడు. 12 మంది కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఏంది, ప్రభువుని మనం అప్పగిస్తామా? ఎవరు అప్పగిస్తారు ప్రభువుని? పేతురు గారు వెంటనే ఆగబట్టుకునేవాడు కాదు కదా, ఉన్నదన్నట్టు మొఖాన అడిగేసేవాడు, కడిగేసేవాడు అనమాట. ఉన్నదన్నట్టు మొఖాన అంటేనే సమస్యలు వస్తాయి. వివేకం కలిగి మాట్లాడితే సమస్యలు రావు. ప్రభువా నేను నిన్ను అప్పగించేది. ఎందుకు పేతురు తొందరపడతావు? నువ్వు కాదులే అమ్మయ్యా అనుకున్నాడు పేతురు గారు. పక్కన ఎవరున్నారు? యోహాను. ప్రభువా నేనా? నువ్వు కాదు యోహాను. ప్రక్కన యాకోబు. ప్రభువా నేనా? నేను నిన్ను అప్పగించేది నేనా? ఒక్కొక్కరు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. కానీ ఇస్కరియోతు యూదా మాత్రం మౌనంగా ఉన్నాడు. అందరూ అడుగుతుంటే మౌనంగా ఉన్నాడు. చివరికి లాస్ట్లో 11 మంది అడిగేశారు కదా, 11 మంది కాదని ప్రభు చెప్పాడు. మరి నేను అడగకపోతే అందరూ ఏమనుకుంటారు? నన్నే అనుకుంటారుగా. అందుకని ప్రభువా నేనా నిన్ను అప్పగించేది? అవును నీవు అన్నట్టే అన్నాడు. అప్పటికైనా మారు మనసు పొందలా. గమనించండి, ఈ రోజున ఇక్కడ అందరం చేరి ఉన్నాం, సంఘం అంతా మనం చేరి ఉన్నాం. పైన బాల్కనీలో కూర్చున్న వాళ్ళు కానీ, ఇక్కడ ప్రేయర్ హాల్లో కూర్చున్న వాళ్ళు కానీ, కింద సెల్లార్లో కూర్చున్న వాళ్ళు కానీ, మనం అందరం లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ, అందరం కూడా యోగ్యముగా పాల్గొనాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. అయినప్పటికీ, ఎంతమంది సిద్ధపడుతున్నప్పటికీ నీవు సిద్ధపాటు లేకుండా అయోగ్యముగానే ఇంకా నీ మనస్సు మార్చుకోకుండా, ఆలోచన మార్చుకోకుండా, తప్పు సరి చేసుకోకుండా, దిద్దుబాటు లేకుండా బలలో పాల్గొనడానికి ధైర్యం కలిగి ఉన్నావంటే అది సాతాను నీకు ప్రేరేపిస్తున్నాడేమో, జాగ్రత్త. ఇస్కరియోతు యూదా ఆ రొట్టె ముక్క పుచ్చుకోగానే సాతాను వారిలో ప్రవేశించను అని రాయబడింది. ఆ రొట్టె ముక్క పుచ్చుకోగా, యోహాను సువార్తలు చదువుతాం కదా, ఆ రొట్టె ముక్క పుచ్చుకోగానే సాతాను వారిలో ప్రవేశించెను. కానీ అసలు వాస్తవంగా ఆయన శరీరం మనం పుచ్చుకోగానే, ఆయన రక్తం మనం పుచ్చుకోగానే మనలో ఉన్న సైతాన్ని బయటికి పోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ వాడికి లోపలికి వచ్చింది అంటే రివర్స్ అయిపోయింది. అక్కడ మనలో ఉన్న రోగాలన్నీ బయటికి పోతాయి. ఆయన శరీరము రక్తం పుచ్చుకోగానే మనలో ఉన్న రోగాలన్నీ బయటికి పోతాయి, మనలో ఉన్న బలహీనతలన్నీ బయటికి పోతాయి. మనము పరిశుద్ధతతో, యోగ్యతతో దేవునికి అప్పగించుకుంటున్నాం కనుక ఆయన మనలను ఆశీర్వదించే సమయం అండి. ఆయన జీవాహారం పుచ్చుకుంటున్నామంటే మనము జీవంతో నింపబడే సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన విశ్వాసం ఎంతో బలపరచబడిద్ది, మన ప్రార్థనా జీవితం ఎంతో బలపరచబడిద్ది, ఆత్మతో మనం నడిపించబడే అనుభవంలో ఉంటాం. ఆయన శరీరం రక్తం పుచ్చుకోగానే మనలో నూతనమైనటువంటి సమర్పణ మనకు వస్తుంది, నూతనమైన బలం మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. కానీ ఇస్కరియోతు యూదా అయోగ్యముగా పాల్గొన్నాడు కనుక 11 మంది బతికే ఉన్నారు. కానీ 12వ వాడు ఏం చేసుకున్నాడంట? తన చేతులతో తను ఊరి పెట్టుకొని చనిపోయి, ఇందువల్లనే మీలో కొందరు బలహీనలు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చనిపోతున్నారు. అగ్నితో చెలగాటం కాదు, ఏమంటారు? నిప్పుతో చెలగాటం కాదంటారు కదా. నిప్పుతో చెలగాటం కాదు, జాగ్రత్త. నిప్పుతో చెలగాటం ఆడవద్దు. దేవుని ఆయన శరీరం పుచ్చుకుంటున్నామంటే ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. అప్పుడు మనము ఆయన అగ్నిలాగా మండుతూ ఉన్నాడు. మనం కూడాను ఆ అగ్ని మండుతున్న చేతిని షేక్ హ్యాండ్ చేయాలంటే మనం చేయలాగా ఉండాలి. మనం కూడాను మండుతూ ఉండాలి. మండకపోతే ఇది గడ్డిలాగా ఉందనుకోండి, చెత్తలాగా ఉందనుకోండి, ఆ చేతిలో చేయి పెడితే ఇది ఏమైంది? అది కాలుతా ఉంది. కాబట్టి ఇది కూడా ఏముండాలి? కాలుతా ఉంటేనే కలిసి ఉంటుంది, లేకపోతే కాలిపోయిద్ది. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈమె యాజకురాలు, యాజకుని కుమార్తె. చూడండి, యాజకుని కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయాలి? ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? యాజకుని కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయాలి? ఈమె అహరోను కుమార్తె. ఎలిజబెత్ గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. లేవియా కాండంలో 21వ అధ్యాయం 1వ వచనం నుండి, అహరోను కుమారులతో ఇట్లనము, మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొన రాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపముగా ఉన్న శుద్ధ సహోదరియగు
అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును. అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసుకొని రాదు. వారు తమ తలలు బోడి చేసుకొని రాదు, గడ్డ ప్రక్కలను క్షౌరము చేసుకొని రాదు, కత్తితో దేహమును కోసుకొని రాదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. 7వ వచనం చూడండి. వారు జారస్త్రీనే కానీ భ్రష్టురాలనే కానీ పెండ్లి చేసి కొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసి కొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. దేవునికి మహిమ కలుగును గాక. అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావాలను. మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది, అగ్నితో ఆమెను దహింపవలెను. ఒక యాజకునికి వివాహం చేసుకోవాలంటే ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు? ఇక్కడ ఏమని రాయబడింది? ఆ యాజకుడు జార స్త్రీనే కానీ భ్రష్టురాలనే కానీ పెండ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకొనకూడదు. ఏలైనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. యాజకుడు జారస్త్రీని అని అన్నాడు. అంటే జారస్త్రీ అంటే అర్థం ఏంటంటే వివాహమై తన భర్త కాకుండా వేరొక పరపురుషునితో శయనించున్నది, వ్యభిచారం చేయనది, అటువంటి స్త్రీని వివాహము చేసుకోకూడదు. అలాగే భర్త విడిచిపెట్టిన స్త్రీని వివాహము చేసి ఎవరికి ఈ నియమాలను ఎవరికి ఏర్పాటు చేశాడు? యాజకునికి. ఎందుకంటే అతడు దేవునికి ప్రతిష్ఠితుడు. ఒకవేళ యాజకుని కుమార్తె కనుక పాపం చేసినట్లయితే, యాజకుని కుమార్తె కనుక వ్యభిచారం చేస్తే ఆ యాజకుని కుమార్తెను బట్టి ఆ కుటుంబానికి దిగు అవమానం, దేవునికి అవమానం. కాబట్టి ఆ యాజకుని కుమార్తెను ఏం చేయమన్నాడు? అగ్నితో కాల్చి పారేయమని చెప్పాడు. పాత నిబంధనలో పంటికి పన్ను, కంటికి కన్ను, అంతే. పాపం చేస్తే దానికి వెంటనే శిక్ష అక్కడే అమలు చేయాలని మోషేకు దేవుడు చెప్పాడు. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక స్త్రీని తీసుకొచ్చారు. బోధకుడా, ఇగో ఈమె వ్యభిచారంలో పట్టబడింది, కాబట్టి ఈమెను ఏం చేయాలి? మా ధర్మశాస్త్రం ప్రకారం అయితే రాళ్లతో కొట్టి చంపమని మోషే మాకు చెప్పాడు. నువ్వేం చెబుతావయ్యా అని చెప్పేసి అడిగాను. అంటే వ్యభిచారంలో పట్టబడిన వారిని ఏం చేయమని చెప్పాడు? రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు. కానీ యాజకుని కుమార్తె వ్యభిచారం చేస్తే ఏం చేయమన్నాడు? అగ్నితో దహించివేయమన్నాడు. ప్రేమేం దేవుని బిడ్డలు గమనించండి. ఈ రోజున చాలామంది లోక సంబంధులు పాపంలో ఉన్నారు. దేవుని నమ్ముకున్న వారు కూడా పాపం చేస్తున్నారంటే ఇంకా దానికి ఏమైనా దేవునికి మహిమ వచ్చిద్దా? ఆలోచన చేయండి. కొంతమంది అనుకుంటున్నారు మేము ప్రేమించి పెళ్లి చేసుకుంటాం, తప్ప ఒప్ప. ఇక్కడ యాజకుని దగ్గరికి తీసుకొచ్చి అడిగారనుకోండి, ఏమంటాడు ఆయన? నువ్వేదో దానికి గౌరవప్రదమైన పేర్లు పెట్టుకున్నావేమో కానీ ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారంగా ఏమంటున్నా అంటే అగ్నితో కాల్చి పారేసేయమంటున్నాను. ఒకటే మాట. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు కనుక మీరు ప్రతిష్ఠిత జనాంగముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనం ప్రత్యేకముగా జీవించాలి. దేవునికి స్తోత్రం. ప్రత్యేకముగా మనం ప్రభు కోసం బ్రతకాలి. మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరుగా ఉండి రక్షణ పొందండి. ఈ తరం వారు, ఈ లోకంలో ఉన్నవారు మూర్ఖపు జనాంగము. వారికి ఆలోచన లేదు, జ్ఞానము లేదు, తెలివి లేదు. అందుకని వారు విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు, వావి వరుసలు లేకుండా బ్రతుకుతున్నారు. ఒక పాస్టర్ గారు యూట్యూబ్లో చెప్తున్నాడు, ఒక తల్లి వచ్చి కన్నీరు గారుస్తుందంట. ఎందుకమ్మా ఏడుస్తావు అంటే, నా బిడ్డల గురించి అండి. నీ బిడ్డలకి అమ్మా చక్కగా అమెరికాలో ఉన్నారు కదా, నీ కొడుకు అమెరికాలో ఉన్నాడు, నీ కూతురు అమెరికాలో ఉంది అంటే ఆ తల్లి అంటుందంట, పాస్టర్ గారు నేనేమో ఉద్యోగం అని పొద్దున పోతే సాయంత్రం వస్తాను. నేను ఒక రోజున మధ్యాహ్నము నాకు ఆరోగ్యం బాగాక సెలవు పెట్టేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వస్తే తాళం వేసింది.
తాళం తీసుకొని లోపలికి వస్తే నా కుమారుడు నా కుమార్తె వాళ్ళిద్దరిని చూడకుండా విధంగా నేను చూశాను. అయ్యో అసలు మీరు ఏమవుతారా, మీరు అన్నాచెల్లెలు కదా, మీరు ఇటువంటి పాపం చేయటం ఏందిరా బాబు అంటే, మా ఇష్టం, నువ్వేమైనా అభ్యంతరం చెప్పావంటే మేము చచ్చిపోతాం. ఆ తల్లి అందంట, నా కళ్ళ ముందు ఉండబోకండి మీరు, అయితే మేము చదువుకోవడానికి అమెరికా పంపించేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు తల్లి అమెరికాలో చదువుకుంటున్నారని సంతోషపడిద్దా? చేయకుండా పనులు చేస్తున్నారని బాధపడిద్దా? చూడండి, కావాల్సిన డబ్బు ఉంది, కావాల్సిన వసతులు ఉన్నాయి, సుఖంగా జీవించడానికి ఎన్నో దేవుడిచ్చాడు. కానీ విచ్చలవిడిగా అహరోను వారి కోసం ఒక దూడం చేశాడంట. కారణం ఏంటంటే వాళ్ళందరూ విచ్చలవిడిగా ఐగుప్తు దేశంలో జరిగిన దాని ప్రకారంగా వారు తిని త్రాగి ఆడుటకు లేచారు. ఆడుతున్నారంటే అందరూ, ఎవరు భర్తో ఎవరి భార్యనో ఎవరు అక్కో ఎవరు చెల్లో ఎవరు తల్లో ఎవరు అర్థం కాని పరిస్థితుల్లో, ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేని పరిస్థితుల్లో, తాగిన మైకంలో మత్తులో వారు ఏం చేస్తున్నారో తెలియకుండా విచ్చలవిడిగా ఆడుతున్నారంట. అహరోను వారిని విచ్చలవిడిగా వదిలేసేసాడు. మోషే చూసి ఆవేశం తట్టుకోలేక చేతుల్లో ఉన్నటువంటి ఆ 2 రాతి పలకలను పగలగొట్టేసేసాడంట. ప్రేమ దేవుని బట్టి గమనించండి, మనం ప్రతిష్ఠిత జనాంగం. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎన్ని మాటలు రాశాండి? చీకటిలో నుండి ఏ వెలుగంటది? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన యేసయ్య మనందరినీ చీకటిలో నుండి పిలిచాడు. దేవునికి స్తోత్రం చేద్దామా. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఇప్పుడైతే మనము ఎక్కడికి వచ్చామండి? వెలుగులోనికి వచ్చాం. ఇంకా చీకటి కార్యాలు ఉండకూడదు, చీకటి ఆలోచనలు ఉండకూడదు, చీకటి జీవితం ఉండకూడదు. ఆ చీకటి అంతా కూడాను తొలగించబడాలి, వెలిగించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము వెలుగులో ఆయనతో కూడా నడుచుదము గాక. ఒకప్పుడు తెలియక చీకటిలో ఉన్నాం, చీకట్లో తచ్చాడాం, కన్ఫ్యూజన్లో ఉన్నాం, భయంలో ఉన్నాం, బాధలో ఉన్నాం, ఆందోళనలో ఉన్నాం, ఇబ్బందిలో ఉన్నాం. ఇప్పుడు యేసయ్య మనల్ని చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించాడు. ఆయన వాక్యము వెలుగులోనికి మనల్ని నడిపిస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.